నరసరావుపేట జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వర పాడుకు చెందినటువంటి టీడీపీ నాయకులపై వైసీపీ నేతలు కర్రలు ఇనుప రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో గాయపడి నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాచర్లలో అమీతుమీ తేల్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పోలీసులు హద్దు దాటి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులను ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అంతిమంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు మాచర్ల నియోజకవర్గానికి వైసీపీ పార్లమెంటరీ అభ్యర్థి అనిల్ యాదవ్ వచ్చాడు. ఒక బీసీ అభ్యర్థి సామాజిక న్యాయం చేయాలనుకున్నాడో ఏమో, ఆయన సామాజిక యాదవ్ కులానికి చెందిన వాళ్ళ మీద ఈరోజు దాడి జరిగింది. మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి బర్త్డే రోజున ఆ రోజు యాదవ్ కమ్యూనిటీ మీద దాడి జరిగింది గొట్టిపాళ్ళ గ్రామంలో. నేనెక్కడో తిరుపతిలో ఉంటే ఆ కేసులో నన్ను ముద్దాయిగా పెట్టారు. ఈరోజు అన్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి బర్త్డే, ఈరోజు మరొక దాడి. ఇంకా పైగా దీనికి కౌంటర్ కేసు పెట్టమని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు అన్నదమ్ములు. వాళ్ళు దాడి చేసి వీళ్ళ మీద మళ్ళీ కేసులు పెట్టారు.